లోక్సభలో సీమాంధ్ర ఎంపీల బీభత్సంతో స్పీకర్ మీరా కుమార్ అలర్ట్ అయ్యారు. పార్లమెంట్లో భద్రతపై ఫోకస్ చేశారు. పెప్పర్ స్ప్రే లాంటి ఘటనను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటి దాడికి సంబంధించిన వివరాలు అందించాలని సభా హక్కుల కమిటీని ఆదేశించారు స్పీకర్. 15 మంది సభ్యులతో పీసీ చాకో అధ్యక్షులుగా ఉన్న సభా హక్కుల కమిటీ ఘటనపై పూర్తి వివరాలు తీసుకుంటోంది. సభలో హక్కుల ఉల్లంఘన జరిగితే శిక్షించే అధికారాలు ఈ కమిటీకి ఉన్నాయి. దాడులకు పాల్పడితే సభ నుంచి బహిష్కరించే అధికారాలు కూడా ఉన్నాయి. పార్లమెంట్ ఆవరణలో జరిగే మీటింగ్లో సభలోకి ప్రవేశించే ఎంపీలను తనిఖీ చేసే అంశాన్ని ఈ కమిటీ పరిశీలిస్తోంది. ఎంపీలు సభలోకి ప్రమాదకరమైన వస్తువులు తీసుకురాకుండా తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. 2001 ఉగ్రవాద దాడి తర్వాత పార్లమెంటు భద్రతను పటిష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలను, మెటల్ డిటెక్టర్లను అమర్చారు. పెద్ద ఎత్తున పోలీస్, పారామిలిటరీ బలగాలను మోహరించారు. స్టేషనరీ నుంచి తినుబండారాల వరకు అన్నింటినీ తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. ఎంపీలను మాత్రం ఈ తనిఖీల నుంచి మినహాయించారు. అంతేగాక వారు మెటల్ డిటెక్టర్ల నుంచి కాకుండా విడిగా వెళ్లేందుకు నిబంధనలు సడలించారు. పెప్పర్ స్ప్రే ఘటనతో ఎంపీలను సైతం తనిఖీ చేయాలన్న వాదన వినిపిస్తోంది.